జిల్లాలో 14 నెలల ఉద్యోగ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో గుంటూరు జిల్లా పూర్వపు ఎస్పీ సతీష్ కుమార్ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు దుశాల్వాలు కప్పి బొకేలు అందించి ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో పనిచేయడం అంటే ఛాలెంజ్తో కూడుకున్న విషయమని చెప్పారు. జిల్లాలో అనేక రకాల ఛాలెంజ్లను ఎదుర్కొని అందరి సహకారంతో ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో విధులు నిర్వహించామని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గుంటూరు యొక్క అనుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేనని, అనుభవం ఇతర జిల్లాలో పనిచేయటకు నాకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నేను జూలై 17, 2024 ఎస్పీ గుంటూరుగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 నెలలు కంప్లీట్ అయింది. ఈ 14 నెలలలో ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్, హానరబుల్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ అండ్ హానరబుల్ సీఎం సార్స్ ప్రోగ్రామ్, చాలా ప్రోగ్రామ్స్, ఈ ప్రోటోకాల్ డ్యూటీస్తో పాటు కలిపి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, వినాయక చవితి అనేది ఎప్పుడు కూడా గుంటూరులో చాలా ఛాలెంజింగ్. సో వినాయక చవితిగా ఉండొచ్చు, తర్వాత అంబేద్కర్ జయంతిగా ఉండొచ్చు, తర్వాత ఈవెన్ ఈ సిఆర్డిఏలో మన అమరావతి క్యాపిటల్ రిలేటెడ్ ఇష్యూస్గా ఉండొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ ఈవెన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. సో అన్నింటిలో కూడా గుంటూరు అనేది ఒక మంచి డిస్ట్రిక్ట్, వెరీ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ వర్క్ చేసినప్పుడు మనం ఎక్కడన్నా చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న, కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు ఈ 14 months తర్వాత అగైన్ నాకు 4th డిస్ట్రిక్ట్ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ హానరబుల్ సీఎం అండ్ హానరబుల్ డీజీపీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో నా అడిషనల్ ఎస్పీస్ నుంచి హోమ్ గార్డ్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా నాకు సపోర్ట్గా ఉండి ఈ సక్సెస్ఫుల్గా టెన్యూర్ చేయడానికి వాళ్ళే రీజన్గా ఉండడం, అదేవిధంగా ప్రజలందరూ సపోర్ట్ ఇవ్వడం, అదేవిధంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు.